మన స్టేట్కి యాజ్ పర్ మనమేమి దాన్ని మన స్టేట్ విడిపోవాలని అడిగింది కాదు, అలాగే స్పెషల్ స్టేటస్ ఇమ్మంది అడిగింది కాదు. ఎందుకంటే వాళ్ళు తలుపులు వేసేసి మన స్టేట్ని విడగొట్టేశారు. ఆ 15 సంవత్సరాల నుంచి పొలిటీషియన్స్ ఎవరు కూడా ప్యాకేజ్ ముద్దు స్పెషల్ స్టేటస్ వద్దని ఒకళ్ళు, లేకపోతే స్పెషల్ స్టేటస్ అవసరం లేదని ఒక పార్టీ, ఇలాగ మన ప్రజల్ని ఎవరైతే మన ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తూ వచ్చారు అందరూ కూడా. దానికి మాలాగా వెనకబడిన నియోజకవర్గాలు ఇంకా ఎఫెక్ట్ అయిపోయినాయండి దానికి. ఇప్పుడు కొంచెం కొద్ది గొప్ప అర్బన్ ఉన్న నియోజకవర్గాలు పర్లేదు, కానీ అసలు ఏ ఇన్కమ్ లేదు మా నియోజకవర్గానికి. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఉన్న రైస్ మిల్ ఫీల్డ్ మాకు చాలా ఎక్కువ అండి. రైస్ మిల్ ఫీల్డ్ సగం రైస్ మిల్లు క్లోజ్ అయిపోయినాయండి. వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మాది. మాలాంటి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీ వచ్చిందనుకోండి స్పెషల్ స్టేటస్ వల్ల, ఎవడో ఒకటి ఏదో ఫ్యాక్టరీ పెడతాడు. దానివల్ల మా నియోజకవర్గం నుంచి ప్రతి ఇంట్లో ఒకళ్ళు దుబాయ్లోనో షార్జాలోనో అక్కడికి వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయడం, లేకపోతే చిన్న చిన్న కూలి పనులు చేసుకోవడం, అక్కడికి వెళ్ళి దుబాయ్ కానీ సింగపూర్ కానీ మలేషియా కానీ చిన్న చిన్న జాబులకు వెళ్ళిపోతున్నారు పాపం ఇక్కడి నుంచి. అలా వలసలు తగ్గాయి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్.